ఆంధ్రా జలాలు తమిళనాడుకి తరలింపు. ఎన్టీఆర్ ఎంజీఆర్ల మైత్రికిదో మచ్చు తునక. విన్నావయ్యా కనకారావు? నువ్వు ఉన్నావు ఎందుకు? అరటిపండి మంటే ఏడుస్తావు, షోడా కొట్టమంటే మొహం మార్చుకుంటావు. మన ఆంధ్రులు నీళ్ళిచ్చారయ్యా పొరుగు రాష్ట్రమైన తమిళనాడుకి. అసలు నీ ఒంట్లో ఆంధ్ర రక్తం ఉందా? కొనకుండా పేపర్ చదివించాలకి సుత్తి ఏమిటండి? అదేంటి ఖాతాలో రాసుకో. కిల్లి అయిందండి. అయితే ఆయన ఖాతాలో రాసుకో. కిల్లి మీరు తింటే ఖాతా అయిందా? ఏమిటి ఈవేళ దంతికలు చాలా ఫ్రెష్ గా వచ్చినట్టున్నాయి. మళ్ళీ దంతికలేండి. మీకు ఏదైనా పని ఉంటే చూసుకోండి బాబు. నాకు వేరే పని ఉందయ్యా. కాస్త ఆలోచించి బ్రాకెట్ నెంబర్ చెబుతాను. రాణు బాబు, ఏం కావాలి మీకు? చాక్లెట్లా అరటిపళ్ళా? అరటిపళ్ళు. కుర్రాన్ని ఏం కావాలని అడుగుతుంటే మధ్యలో అడ్డం పడతావు. ఎవడవే నువ్వు? బాబు, కుర్రాడి చేతిలోదన్నా బలవంతంగా లాక్కుని తినేసే మహానుభావుడు వీరభద్రయ్య గారని నా కొట్టు ఖాతా పెట్టడానికే పుట్టాడు. ఓహో, వీరభద్రయ్య గారంటే ఈయనేనా? ఇది కూతురింట్లో పడి తేరగా మేసేసే మనిషి ఈయనేనమాట. ఏం మాట్లాడేవి? నాకున్న రోజుల్లో ఇలాంటి వాళ్ళకు 100 మందికి పెట్టేవాడిని. ఈ రోజంటే ఏదో మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అన్నట్ట. వెనకటికి నీలాంటి వాడు ఎవడు ఇంత వయసు వచ్చినా సిగ్గు లేకుండా అక్కడ కూతురింట్లో పడి మేసేయటం, ఇక్కడ కిళ్ళు పడి దోచేయటం, ఇదంతా చూస్తుంటే ఇదిగో ఈ రమణబాబు లాంటి వాళ్ళకు కూడా నువ్వంటే అసహ్యం వేసేస్తాను. 4 చాక్లెట్లు ఇవే. అలాగే బాబు. పదండి. ఆహా, ఏం చెప్పారండి ఒక్కొక్క మాట వజ్రాల మూట. అయితే నా ఖాతాకి ఆ వజ్రాల మూట జమేసుకో. అమ్మో, పొరపాటున అన్నాను, ఇంకెప్పుడు అన్ను. మీరే జమైండి బాబు. అమ్మో నా షోడా. ఇదిగో నోటి దగ్గర నీళ్లు తీసేస్తున్నావు. ఎప్పుడో ఒకప్పుడు నీళ్లు పట్టుకుండా పోతావు. ఇలా షోడాలు బీడీలు డబ్బులు ఇవ్వకుండా తాగేస్తే మన ఇద్దరం కలిసి ఇంకో కిళ్ళి కొట్టు ఎత్తుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ కిళ్ళి కొట్టుకుంటూ నువ్వే వెతుకు. వరే 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 వరే, ఎలా ఉండే పెరటిని ఎలా తీర్చిదిద్దావయ్యా భీమరాజు. అడవిలా ఉండేది చక్కగా తయారు చేశావు. పట్టుదల ఉంటే దేన్నైనా అందంగా తీర్చిదిద్దుకోవచ్చు బాబు గారు. చూస్తూ ఉండండి, 4 రోజుల్లో ఈ పెరడంతా మొక్కలు పాదులు వేసేస్తాను. ఆ తర్వాత కూరగాయలకు ఖర్చే ఉండదు. ఇదిగోండి నీళ్ళు. మొహం కడుకోవడానికి నీళ్లు కూడా నువ్వు ఎందుకై తీసుకురావటం? నేను తెచ్చుకునేవాడిగా. చెప్పాను కదండి, చేసుకోలేని వాళ్ళకి, ముసలాళ్ళకి, చిన్నపిల్లలకి అన్ని పనులు నేనే చేసి పెడతానని. ఏమా ఆగో, ఆ నీళ్లు ముట్టుకోవడానికి వీల్లేదు. అదేమిటి? ఈ నీళ్లు మేము వాడుకోవడానికి కాకపోతే ఇంకెందుకు? అవి మీ నాన్నగారు లాంటి పెద్దవాళ్ళకి, బుల్లిబాబు లాంటి చిన్నపిల్లలకి. ఏ, నేను వాడుకుంటే తప్పున్నారా? చక్కటి ఒళ్ళుంది, ఒంట్లో శక్తి ఉంది. నీకు కావాల్సిన నీళ్లు దొరకలేవు. నీళ్లు తోడుకునే అలవాటు నాకు లేదు. నాకు మాత్రం అలవాటు ఉందేమిటి? ఏ కష్టమైనా ఏదో ఒక రోజున ఆరంభం కావాలి. ఆ పైన అదే అలవాటు అవుతుంది. చూడు నాన్న, ఇతన్ని. అతను చెప్పింది కూడా నిజమే కదమ్మా. అతను చెప్పింది కూడా నిజమే. నువ్వు కూడా చేరి తాళమే. చూడు, నేను ఈ నీళ్ళే తీసుకుంటాను. ఎవరు అడ్డొస్తారో చూద్దాం. నాకు ముష్టి వాళ్ళకి దానం చేయటం అలవాటు. నీకు ఈ నీళ్లు దానం చేశాను అనుకుంటాను, వాడుకో. చిచి, నీ ముష్టి నీళ్లు నాకేం అక్కర్లేదు. నేను తోడుకుంటాను. ఇదో శేఖర్, అటు చూడు, ఆడపిల్ల ఎలా కష్టపడి నీళ్లు తోడుకుంటుందో. నువ్వు ఆడదానికంటే కన్నా కష్టం అనుకుంటే ఈ నీళ్లు వాడుకో. చచ్చా, అవే మాటలే. నేను మగాడిని చల్లాయి. ఇందులో నీళ్ళు పోయి పాస్తా నీళ్లు నువ్వే తోడుకోబా. తోడుకో. అయ్యో విడ్డూరమా, యువతల పుల్ల అవతల పెట్టను వీళ్ళు అతని మాట విని నీళ్లు తోడుతున్నారు. అంత మురిసిపోకర్లేదు. ఇవాళ వాళ్ళ చేత చేస్తున్నాడు పనులు, రేపు నెత్తినెక్కి మనందరి చేత చేయిస్తాడు. అయినా ఇంట్లో పెద్దవాళ్ళకు ఉండాలి బుద్ధి. అడ్డమైన వాళ్ళకి అలసి ఇవ్వడేంటి? రాజయ్య, ఏమిటి అలా ఉన్నారు? అబ్బే ఏం లేదు రాజు. అమ్మ సీత, వెళ్ళి కాఫీ తీసుకురా అమ్మా. కాఫీకి ఇప్పుడేం తొందర వచ్చింది కానీ నేను గుళ్ళో ఆ గొడవ ఏమిటమ్మా? దేని గురించి అన్నయ్య మీరు అడిగేది? అదే రామరాజుకు నీకు మధ్యన జరిగిన విషయం గురించి. అది ఇప్పుడు ఆ గొడవ ఎందుకులే రాజు. ఆ గొడవ నాకెందుకులే అనుకునేవాడిని అయితే కూలీల విషయంలో తలదూర్చేవాడినే కాదు, మీ రిక్షా వాళ్ళ విషయం పట్టించుకునేవాడినే కాదు. సీతమ్మ, గుళ్ళో అతను నిన్ను విసుక్కుంటే ఆ విసుగు నువ్వు భరించినప్పుడే అనుకున్నాను మీ ఇద్దరి మధ్య ఏదో కథ ఉందని. అదేమిటో చెప్పమ్మా. దేవరాజు, కావలసిన మనిషిగా ఆప్యాయంగా అడిగావు నువ్వు. కానీ ఒక ఆడది తనకు జరిగిన అన్యాయం తన నోటితో ఎలా చెప్పుకోగలదు? రాజే. అవును రాజు. ఆ రామరాజు దానికి మాయ మాటలు చెప్పి పెళ్ళం లేని తను దీన్ని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. దేవుడి దగ్గర ప్రమాణకం చేసి దాన్ని లొంగ తీసుకున్నాడు. అవసరం తీరాక దూరంగా నెట్టేసి నీ దిక్కున్న చోట చెప్పుకోమన్నాడు. మాలాంటి పేదోళ్ళకి ఆ దేవుడే కదా బాబు దిక్కు. ఏనాటికైనా మనసు మార్చుకుని తన ఇంటి దాన్ని చేసుకుంటాడని మొండిగా బతుకుతుంది ఆ ఎర్రిబాగులది.
ఆ పాపిష్టోని మర్చిపోయి మరొకరిని పెళ్లి చేసుకుని నీ బతుకు నువ్వు బతకవే అంటే వినిపించుకోదు అది. ఆడది ఒక మనిషిని నేను నమ్ముకోవాలి, చచ్చినా బతికినా ఆడనే తన మనసులో నిలుపుకోవాలంటుంది అది. సీతమ్మలాగా నిండు మనసుతో నమ్ముకున్న వాళ్ళకి ఏదో ఒక రోజు న్యాయం జరిగి తీరుతుంది. ఆమె కోరుకున్నట్టుగా ఆ రామరాజు తన తప్పు తెలుసుకుని నీ చెల్లెలు చేయి అందుకుంటాడు రాజయ్య. జరిగే పనేనంటావా? జరగకపోతే జరిగేటట్టు చూడాలి. ఏం అబ్బాయి గారు, ఏం కావాలి మీకు? నీ కొట్టు ముచ్చటగా ఉంటేను చూద్దాం వచ్చాను. మీరు ఇక్కడ నిలబడడం ఏమీ బాగలేదు. కొంటే ఏమన్నా కొనండి, లేకపోతే ఉంచవయ్యా, పర్లేదు. లేకపోతే 5 నిమిషాలకు ఒకసారి చాక్లెట్ ఇస్తుండవా? ఏమిటి నాయన ఇక్కడ బీటేశావు? కొద్దిగా పనుందిలే, అయినా నీకెందుకు? మీ నాన్న ఎక్కడా? మీ పిన్నింటికి వెళ్ళాడా? పిన్నా అదెవరు? నీకు తెలీదా? ఆ రాజయ్య చెల్లెలు సీతమ్మ లేదు, ఆవిడే మీ పిన్ని. మీ నాన్న నీతో చెప్పలేదా? చెప్పలేదు. చూసావా ఎంత దుర్మార్గుడో మీ నాన్న. కన్న కొడుకు అయిన నీతో కూడా చెప్పకుండా. ఆహా, ఏం చెప్పారండి? కొంచెం వివరంగా చెప్పండి. ఆ సీతమ్మ ఈ సతీష్ బాబు పిన్నే. ఏం బాబు, మీ పిన్ని కులాసాగా ఉందా? ఇంటికి ఎప్పుడు తీసుకెళ్తున్నారు? తల్లి లేని వాడికి పిన్నే తల్లితో సమానం. మీరందరూ అట్ట అంటా ఉంటే నాకు ఏడుపు ఈ వస్తుంది. చాక్లెట్లు తీసుకుని మీ పిన్ని దగ్గరికి వెళ్ళు, ఓదారుస్తుంది. నాకొద్దు, ఉండు, మా నాన్నతో చెప్తాను. మీ నాన్నతో చెప్పి మీ పిన్నిని తొందరగా ఇంటికి తీసుకొచ్చి ఏర్పాటు చేసేసి. అలాగే. నాన్నా, నాన్నా, పదా. నాన్నా, నాన్నా, ఏమిట్రా చచ్చిపోయిన వాడిని పిలిచినట్టు ఏమిటా కేకలు? నువ్వు చచ్చిపోయి అమ్మ బ్రతుకున్నా బాగుండేది. నాకు ఈ అవమానం అన్నా తప్పేది. అయినా చేసే అదో పనులు చాటుగా చేయొచ్చుగా. ఏమిటి అబ్బాయి గారు, నాన్నగారు చేసే వెధవ పనులు మీకు కూడా సమూలంగా తెలిసిపోయి ఏమిటి? ఆయన వెధవ పనులు కాక మంచి పనులు ఎక్కడ చేస్తాడయ్యా? వారికి ఊళ్ళో ఇంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అంటే వారు చేసే వెధవ పనులే కాదు. కైలాసం, నీ వాగుడు మరి మితిమీరిపోతోంది. నువ్వుండు. ఏమిట్రా నీ గొడవ? నా గొడవ కాదు, ఊళ్ళో వాళ్ళందరూ గొడవ. ఏమిటది? బజార్లో తలెత్తుకు తిరగలేకపోతున్నాను. బయటికి వెళ్తే చాలు, మీ పిన్ని బాగుందా, మీ ఇంటికి ఎప్పుడు తీసుకొస్తారు, మీ నాన్న మీ పిన్నిని బాగా చూసుకుంటున్నాడా అని అడుగుతున్నారు. అదెవర్రా? ఏమో నీకే తెలియాలి. అయినా నాకు పిన్ని అంటే నీకేమవుతుందో తెలీదా? అయ్యా, తమకు ఇంకా అర్థం కాలేదా? అబ్బాయి గారు చెప్పేది ఆ సీతమ్మ గారి గురించే. తమరు గతంలో ఏం చేశాడు గతంలో నాన్న? వస్తున్నా. కైలాసం, నువ్వు నా జీవిత చరిత్ర వివరించి చెప్పనక్కర్లేదు. ఒరే సతీష్, పిన్ని అని మొదట పేలాపన పేలింది ఎవడరా? ఆ భీమరాజు గాడు. వాడు అలా అంటా ఉంటే చాకల రామయ్య, మంగళ వెంకన్న, కిళ్ళికొట్టు కనకారావు గాడు అంతా విని పక్కపక్క నవ్వుతున్నారు. అంతేనా? ఊరంతా ఛీ! ఆపు. కైలాసం, అయ్యా, ఈ భీమరాజు మన పరువు ప్రతిష్టలు తీసేయడానికే కంకణం కట్టుకున్నాడు. నయానా భయానా వీడు వినేటట్టు లేడు. ముందా లక్ష్మీపతి ఇంట్లోంచి వాడిని ఖాళీ చేయిస్తే ఆ తర్వాత ఊరి నుంచి పంపించేసే ఏర్పాటు ఆలోచించవచ్చు. ఇంటికి పిన్నిని ఎప్పుడు తీసుకొస్తున్నావు అన్న ఇంటికి? ఊళ్ళో ఎవడో ఏదో కూర్చాడో నువ్వు పేలాపన పేలేవంటే ప్రాణాలు తీసేస్తారు. పో లోపలికి. ఊళ్ళో వాళ్ళందరూ అంటే లేదు కానీ నేనంటే వచ్చింది నేను కోపం. ఆపరేషన్ చేయించాం సార్. చేయిద్దాం. ఏమిటయ్యా ఇక్కడేం చేస్తున్నావు? నీకెందుకు? నీ పని నువ్వు చూసుకోపా. ఏం చేస్తున్నాడబ్బా? నా పుస్తకాలతో నీకేం పని? ఏం లేదు, నీ పుస్తకాలు కూడా నీలాగా అందంగా ఉంటేనే చూస్తున్నా. పెద్ద గొప్పేలే. ఇందులో 20 రూపాయలు పెట్టాను, కనిపించదే? 20 రూపాయలా? ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావు. ఆ డబ్బు తప్పకుండా నువ్వే తీసుకుంటావు. బుల్లెమ్మా, దొంగతనం మా ఇంటా వంటాలేదు. ఇంటా వంట అని చెప్పడానికి నీకు ఇల్లు ఉండేడిస్తేగా. కనిపించిన ఇంట్లో మంచి మాటలతో చేరి అవకాశం చూసుకుని దొరికింది దోచుకునే నీలాంటి దొంగని జ్యోతి, మాటలు సరిగ్గా రాని. అసలు నిన్ను కాదు, నీలాంటి మనిషిని ఇంట్లో చేర్చినందుకు మా నాన్న అనాలి. నాన్నా, 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 ఇట్రండి. ఏమిటమ్మా? మీరు మహాత్ముడు మహానుభావుడు అని చేరదీసి నేను గారు ఏం చేశారో తెలుసా? ఏం చేశాడమ్మా? నా గదిలోకి దూరి డబ్బు కొట్టేశాడు. అమ్మా జ్యోతి, తొందరపడి మాట్లాడుతున్నావేమన్నమ్మా. భీమరాజు అలాంటి వాడి కాదు. అతను ఎలాంటి వాడో మీకెలా తెలుసు నాన్నా? దొంగ పని చేసేవాడు మొహం మీద దొంగ అని రాసుండదుగా. దొరికినప్పుడే దొంగ అవుతాడు. తిండికి గతిలాగా రోడ్డు మీద పడి ఉండే మనుషుల్ని ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే ఇవాళ 20 రూపాయలు తీస్తారు, రేపు సమయం చూసి మనుషుల ప్రాణాలు కూడా తీస్తారు. ఇప్పటికి మించిపోయింది ఏమీ లేదు. అతను మెడపెట్టి బయటికి గంటేయండి. ఏమిటయ్యా భీమరాజు, అమ్మాయి అలా మాట్లాడుతుంది? మనుషులను అర్థం చేసుకునే వయసు లేని పిల్ల. అంతేలేండి, అలాగే మాట్లాడుతుంది. మళ్ళీ నువ్వే కొట్టావా? ఏంట్రో శేఖర్, సాధారణంగా నువ్వే అప్పు పెట్టావాడు. ఏంటి వాళ్ళు చాలా ధారాళంగా విసిరేస్తున్నావు డబ్బులు? మా చెల్లెలు బుక్ లో దొరికారా? కానీ జోక్ ఏమిటంటే నేను తీసినట్టు దానికి తెలియదు. అన్నయ్య,
పేదరికంలో కూడా నీతిగా నిజాయితీగా బ్రతికే నా కడుపున ఎలా పుట్టావురా నువ్వు? నిన్ను కొట్టాలని చూశావు ఉమా జ్యోతి, లేనివాడు దిక్కులేక మన ఇంట్లో ఉన్నవాడని భీమరాజుని ఎన్ని మాట అన్నావు? ఇప్పటికైనా అర్థమైన అతను మంచితనం ఏమిటో? రాజు, మట్టి ప్రమితి కూడా దీపం వెలిగిస్తుందని, తక్కువ మనిషిలో కూడా ఎక్కువ గుణం ఉంటుందని ఆలస్యంగా తెలుసుకున్నాను. అసలు తెలుసుకోకపోవటం కంటే ఆలస్యంగానైనా అర్థం చేసుకోవటం చాలా గొప్ప విషయం. అయినా ఒక మనిషిని తొందరపడి అనుమానించడం తప్పు జ్యోతి. ఇంత మంచి మనిషిని అన్ని మాట్లాడినందుకు నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పు రాజు. ఆ విషయం నేను ఎప్పుడో మర్చిపోయాను. పప్పు కూర అయిపోయాయి, ఏమనుకోకు. అసలు ఆ పప్పు కూర కావాలని ఎవరు అడిగారు? అడగకపోయినా చేసింది పెట్టకపోవటం తప్పే కదా. ఆ పెట్టేది ప్రేమతోనూ అభిమానంతోనూ పెడితే అదే గొప్ప. ప్రేమతోనూ అభిమానంతోనూ పెట్టడానికి నువ్వు ఏమైనా చుట్టానివా లేక బంధువువా? అవసరానికి సాయపడే మనిషి చుట్టం కంటే బంధువు కంటే ఎక్కువ. అమ్మాయి, అమ్మా ఓ ముద్ద అన్నం పెడతాలే. పాపా అవతలికి పో. ఇప్పటికే ఇంటి మీద పడి తినే వాళ్ళు ఎక్కువైపోయారు, పైగా నువ్వొకడివా? తినటం అయిందా? ఆవిడ అనేది నిన్నే. ఎంత కూతురైతే మాత్రం పని పాట లేకుండా ఇంటి మీద పడి తింటుంటే అందు మరి ఏమిటి నన్న అన్నదయ్యా, నేను విన్నాను. అర్జెంట్ పని మీద ఉన్నాను, నన్ను మాట్లాడించుకో. ఇవాళ నా అన్నం నీకు పడేస్తున్నాను. మళ్ళీ రేపు వచ్చావనుకో మళ్ళీ పడేస్తారా బాబు? మళ్ళీ పడేయటం కాదురా, కాళ్ళు చేతులు విరగొడతాను. అదేంటండి బాబు? అదంతేరా, భగవంతుడు కాళ్ళు చేతులు ఇచ్చింది కష్టపడి పని చేసుకోవటానికి, అడుక్కు తింటానికి కాదు. ఏ పిండి మరలోనో బస్ స్టాండ్ లోనో పని చూసుకో. పని ఎవరు ఇస్తారండి బాబు? ఎవడిస్తాడేంట్రా? ఈ భీమరాజు పేరు చెప్పాడు, ఎవడైనా ఇస్తాడు. వెళ్ళే. అలాగేనండి బాబు. నీ అన్నం వాడికి పెట్టేశావు, నీకు ఆకలిగా లేదా రాజు? నా ఆకలి గురించి ఆలోచించడానికి నువ్వు నాకేమన్నా బంధువా చుట్టానివా? అది కాదు, నేను నా గురించి అలా ఆలోచించావంటే నేను నీకు బంధువు కంటే దగ్గరైన వాడిని, చుట్టం కంటే ఎక్కువైన వాడిని. ఏమంటావు? అమ్మాయి, ఆ నీళ్లు ముట్టుకోకూడదని చెప్పానా? ముట్టుకుంటే ఏం చేస్తావు? ఏం చేస్తానా చెప్పటం మన జాతకంలో లేదు, చేసి చూపిస్తాను. ఇలా చేయి పట్టుకుంటావని తెలిస్తే ఎప్పుడో నేను పని చేసేదాన్ని. ఏమిటా మాటలు? చేయదు. నేను వదిలినా నువ్వు మాత్రం వదలకూడదు. ఎందుకని? ఓసారి ఆడపిల్ల చేయి పట్టుకున్న తర్వాత ఏ మగాడైనా సరే జీవితాంతం ఆ చేయి వదలకూడదు.